హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆకాష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనము ఎన్టీఏ గైడ్లైన్స్ ప్రకారము నీట్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఇవి పాటిస్తే ఎగ్జామ్ హాల్లోకి స్ట్రెస్ ఫ్రీగా వెళ్ళొచ్చు. ఏ వస్తువులను మీతో పాటు తీసుకొని వెళ్ళకూడదు. స్టేషనరీ అండ్ ప్రింటెడ్ మెటీరియల్స్, బుక్స్ అండ్ రైటింగ్ మెటీరియల్స్, రైటింగ్ ప్యాడ్ ఇవేవి అనుమతించబడవు. మీకు పెన్స్ ఎగ్జామ్ సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది, కానీ మీతో పాటు ఒక బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ని క్యారీ చేయడం మర్చిపోవద్దు. కమ్యూనికేషన్ డివైజెస్, బ్లూటూత్, మొబైల్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ అండ్ క్యాలిక్యులేటర్స్ అనుమతించబడవు. పర్సనల్ యాక్సెసరీస్ లైక్ హ్యాండ్ బ్యాగ్, బ్యాగ్స్, వాలెట్స్, బ్రేస్లెట్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అనుమతించబడవు. సో వీటిని మీతో పాటు తీసుకొని వెళ్ళకూడదు. ఫుడ్ అండ్ డ్రింక్స్, మీతో పాటు ఫుడ్ ఐటమ్స్ కానీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్ కానీ అనుమతించబడవు. డయాబెటీస్ స్టూడెంట్స్ ముందే ఎగ్జామ్ హాల్లో పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఫర్ డయాబెటీస్ మెడిసిన్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ బనానా, యాపిల్, ఆరెంజెస్ క్యారీ చేయొచ్చు. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు, కానీ ప్యాక్డ్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ మాత్రం అలా ఉండదు. ఇవి తీసుకొని వెళ్లాల్సిన వస్తువులు. అడ్మిట్ కార్డ్, ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లో అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని దానిపైన ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని పేస్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళండి. ఒక ఎక్స్ట్రా కాపీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా మీతో పాటు క్యారీ చేయండి. మరొక 4x6 సైజ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని కూడా మీతో పాటు క్యారీ చేయండి. దానిని మీరు అడ్మిట్ కార్డ్ వెనుక భాగమున పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏదో ఒక ఐడి ప్రూఫ్ని మీతో పాటు క్యారీ చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, ఎనీథింగ్ మీరు క్యారీ చేయొచ్చు. మీరు PWBD సర్టిఫికేట్ పొందిన వారైతే దీనిని కూడా మీతో పాటు ఎగ్జామ్ హాల్కి తీసుకొని వెళ్ళండి. వీటితో పాటుగా చెక్ లిస్ట్ అంతా కూడా తరోగా చెక్ చేయండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్.